ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ హరికుమార్. ఈరోజు మనం కామన్ సెన్స్ అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం. లోక జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండు ఒకటేనా? లోకం గురించి, విషయం గురించి ఏమేమి ఉన్నాయి, ఈ జీవితానికి ఏది పనికొస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ చదువు చదివితే, ఏ జ్ఞానం అయితే మనకు అవసరమో దానివల్ల అత్యుత్తమైనటువంటి ఆనందం కలుగుతుంటే అది లోక జ్ఞానం. మరి ఇంగిత జ్ఞానం అంటే, ఇంగిత జ్ఞానం అనేటువంటిది సమ్ టోటల్ ఆఫ్ ఆల్ యువర్ ఎసెన్స్, యువర్ అండర్స్టాండింగ్. ఈ క్షణంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి, హౌ యు రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ అనే దాని గురించి ఇంగిత జ్ఞానం చెప్తుంది. దీంట్లో ముఖ్యంగా చాలా అవేర్నెస్ కూడా ఉండాలి. అందుకే సుమతి శతకంలో ఇంగిత జ్ఞానం గురించి, కామన్ సెన్స్ గురించి ఎంత చక్కగా చెప్పబడి ఉందంటే, ఎప్పటికీ ఎయ్యేది సూటబుల్లో అప్పటికి ఆ టాకి తాన్ హర్టక వేరొకరిని హర్టింపక ఎస్కేప్ అవ్వవాడు ఇంటెలిజెంట్ సుమతి అని చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు నీవు నిన్ను మలుచుకోవాలి. రోజు ఒకేలాగా ఉంటే అదేం జీవితం? తెలుసు మనకు ఈ శరీరం అశాశ్వతమని, ఈ శరీరంతో కొన్ని పనులు మాత్రమే చేయగలమని, మనకు 7 శరీరాలు ఉన్నాయని అర్థమైతే, ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఆత్మ యొక్క చైతన్యం అనేటువంటిది మనకు అర్థమవుతే శరీరాన్ని చాలా భద్రంగా చూసుకుంటాం. శరీరం వదిలిన తర్వాత అవయవ దానం కూడా చేస్తాం. అందుకే నేను అంటాను, ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది కూడా ఒక కామన్ సెన్స్. అందరూ అంటుంటారు సేవ్ పవర్, సేవ్ ఎలక్ట్రిసిటీ. నీకు అవసరం లేకపోతే లైట్ ఆఫ్ చేయాలి, కామన్ సెన్స్ లేదా? రోడ్లో నీవు రాంగ్ రూట్లో పోతే యాక్సిడెంట్ అవుతుంది, కామన్ సెన్స్ లేదా? దారిలో వెళ్తుంటే ఉమ్మి వేస్తే నీవేమో చేస్తున్నావు, కానీ వెనక వచ్చేవాడికి కష్టం లేదు, నీకు కామన్ సెన్స్ లేదు అని అంటుంటారు. కానీ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, జీవితం అన్నటువంటి విలువ తెలిసి వస్తే ఆ జీవితాన్ని ఇతరులకు అందించాలి. యక్షుడు అడిగినటువంటి యక్ష ప్రశ్నలలో ముఖ్యమైనది ధర్మరాజు ఎంత చక్కగా కామన్ సెన్స్ తో యుద్ధమందు స్థిరంగా ఉన్న యుధిష్ఠరుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అన్నిటికంటే గొప్ప మూర్ఖత్వం ఏమిటంటే, మనిషి కొంతకాలమే జీవిస్తాడు, కానీ శాశ్వతం అనుకొని ఎంత సంపాదిస్తాడో తరతరాలు అది అలానే ఒక కొండంతలా పెంచుకుంటాడు. కానీ ఈ విధంగా తన జీవితాన్ని అంతా వృధా చేస్తాడు. తన తరతరాలకు సంపాదించుకుంటూ, తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటూ, తన యొక్క ఇష్టాలను కూడా వంచింపజేసుకుంటూ ఇలా జీవిస్తాడు. దీన్ని అంటారు కామన్ సెన్స్ లేకపోవడం. నీకు ఇది అవసరం కాబట్టి చక్కగా దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయి. ఎక్స్ట్రాగా ఏదన్నా ఉంటే పంచుకో. ఎందుకు పంచుకోవాలి? నీవు ఏదైతే భోగిస్తావో దాన్ని పంచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ నీకు రావాల్సింది నీ దగ్గరికి వస్తుంది. ఈ కామన్ సెన్స్ తెలియకపోతే అలానే పోగేసుకుంటే, కొత్త మన దగ్గరికి రావాలంటే పాతదాన్ని వదులుకోవాలి. ఆ వదులుకోవడమే కామన్ సెన్స్. అంటి పెట్టుకోవడం అనేటువంటిది జ్ఞానం కాదు. కంప్యూటర్ లాగా చాలా 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 విషయాలను మోయడం కాదు జ్ఞానం అంటే. జ్ఞానం అనేటువంటిది కరెన్సీ లాంటిది. కరెన్సీ అంటే ఒక ఫ్లోలో పెట్టాలి. జీవితం ఎంత ఫ్లోలో ఉంటే అంతే కదా. 7 సంవత్సరాలకు శరీరం మారుతుంది. ఏది శాశ్వతం కాదు. నేను అందగాన్ని, నా మాట గొప్పది, నా కులం గొప్పది, ఇలా విర్రవీగే కంటే అందరిలో దైవత్వం ఉన్నది, అంతా ఒకటి అని తెలుసు. ఆ తెలుసుకున్న దాన్ని ఆచరింప చేయకపోవడమే కామన్ సెన్స్ లేకపోవడం. ఇక మొక్కల వల్ల మనకు ఎంత లాభం ఉంది? మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు ఆ మొక్కలు నరకడం. అందుకే అంటాను, ఈకో ప్రొటెక్షన్ అనేటువంటిది, గ్లోబల్ వార్మింగ్ ను ప్రివెంట్ చేయడం అనేటువంటిది కూడా కామన్ సెన్స్. మనమంతా మొక్క నుండి, రాయి నుండి, జంతువు నుండి ఇలా ఎదుగుతూ మనము మనిషిగా పుట్టాం. అందుకే రూమి ఏమంటారంటే, నేను ఖనిజంగా చచ్చి మొక్కగా పుట్టాను, మొక్కగా చచ్చి జంతువుగా పుట్టాను, జంతువుగా చచ్చి మనిషినయ్యాను. ఏమో ఈ మనిషి చచ్చి కాస్త నెక్స్ట్ జన్మల్లో దేవుడు అవ్వచ్చు, నాకెందుకు భయం అనేసేసి. భయం అనేటువంటిది కామన్ సెన్స్ ఉన్నప్పుడు ఉండదు. చాలా వరకు ఎవరైతే భయపడుతుంటారో, పిరికితనంతో జీవితాన్ని గడుపుతుంటారో వారికి కామన్ సెన్స్ లేదనే చెప్పాలి. అనుకుంటా ఇక అంతా పోతుంది, ఎవరో లాగేస్తారు నా దగ్గర నుంచి, నేను జీరో అవుతాను. ఎక్కడైనా ఉందా?
జీరో అయినా హీరోగా ఉండడమే కామన్ సెన్స్ ఉంటే. ఇక ఆడవారి నుంచి ఎంతో శక్తి మనకు వస్తుందండి. ఆడవారు మగవారిని సపోర్ట్ చేయడం కోసం ఉన్నారు. ఆ సృష్టి అందించినటువంటి గొప్ప వరం మగవాడికి ఆడవారే. చూడ్డానికి అందంలో గొప్పగా ఉన్న శక్తికి ప్రతిరూపం ఆడవారు. మరి ఆడపిల్లలను టీస్ చేయడం, ఆడపిల్లలను చాలా అవమానించడం, అలాగే యాసిడ్ దాడులు ఇవన్నీ ఉంటాయా? సేవ్ గర్ల్ చైల్డ్ అనేటువంటిది కూడా కామన్ సెన్సే. మొక్కలను, జంతువులను, అలాగే ఆడవారిని గౌరవించడం, ఇవన్నీ కూడా మనకు కామన్ సెన్స్ బాగా వృద్ధి చెందినప్పుడు అందరి పట్ల మనము సహకారం, చేయూత ఎలా ఇవ్వాలి అనేటువంటిదే కామన్ సెన్స్ చెప్తుంది. ఈ ఇంగిత జ్ఞానం సమృద్ధిగా ఉంటే, అందుకే హెచ్బిఎల్ఎఫ్లో బ్లిస్ఫుల్ స్మైల్ మెడిటేషన్ అన్నటువంటి దాన్ని చాలా విరివిగా అందిస్తూ బ్లిస్ఫుల్ సోషల్ సర్వీసెస్ కూడా చేయడం. దాంట్లో భాగంగానే ఆర్గాన్ డొనేషన్. మన ఆర్గాన్స్ చాలా చక్కగా ఉంచుకోవాలి. సరైన ఆహారము, సరైన మాటలు, సరైన చేతలు ఉంటేనే కదా ఈ శరీరం అనేది గొప్పగా ఉంటుంది. మనకు కావలసిన శక్తికి మూలం మన మాటలు, చేతులు, ఆలోచనలే. వాటిని సరిగ్గా ఉంచుకుంటే, చక్కగా దానితో మనం మంచి న్యూట్రిషన్ అందిస్తూ కాపాడుకుంటే, మనము శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆ ఆర్గాన్స్ ఇచ్చినప్పుడు అవి కూడా ఎంతో పటిష్టంగా ఉంటూ మనం తిరిగి జీవించేదానికి ఆ అవయవాల ద్వారా అవయవ దానమే మహదవ దానం అని తెలుసుకున్నాం, గొప్ప దానం అని తెలుసుకున్నాం. కాబట్టి ఆ విధంగా ఉంటాం. ప్రకృతిని సంరక్షిస్తే కదా, భూమాత నుంచి ఎంతో తీసుకుంటున్నాం, చెట్ల నుంచి ఎంతో తీసుకుంటున్నాం. కాబట్టి మనమేమి ఇవ్వాలి? ఇదే కామన్ సెన్స్ అండి. అలాగే యూత్ ఎంపవర్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే మనం చక్కగా జరుగుతూ ఉంటుందో, ప్రతి ఒక్క జ్ఞాని కూడా, ప్రతి ఒక్క గొప్పవాడు కూడా ధనం ఉండి ఏం చేసుకోవాలండి? యువతకు మనం ఆదర్శంగా నిలవాలి. యువతలోని ఎంతో శక్తి ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, డైనమిజం ఉంటుంది. అటువంటి వారికి మనం సహాయం చేస్తే, అందుకే నేను అంటాను, పిల్లలు దేవుళ్లతో సమానం. పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞాన శిక్షణ, ఎంపవర్మెంట్ శిక్షణ అనేది రావాలి. యూత్ ను రీఅవేక్ చేయాలి, వారిని మేల్కొల్పాలి, వారిలో ఉన్నటువంటి శక్తిని. ఆడవారిని గౌరవిస్తూ వారిలోని శక్తిని కూడా మనం ఉపయోగించుకునేటువంటి ఆ రోజులు వచ్చినప్పుడు కదా మనకు కామన్ సెన్స్ మెండుగా ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇంగిత జ్ఞానం అన్నటువంటిది ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి, పూర్తిగా ఉపయోగించుకోవాల్సినటువంటి ఒక చక్కని అవకాశం. సో హెయిల్ అండ్ టు ది కామన్ సెన్స్. ఇంగిత జ్ఞానం అన్నటువంటిది వర్ధిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ హరికుమార్.